మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నరసింహం బాలయ్య అంతా రియాలిటీ షోలు లేదంటే టాక్ షోలతో బుల్లితెరని ఏలుతున్నారు. టాలీవుడ్కి 4 పిల్లర్స్ లాంటి ఈ స్టార్స్ అంతా స్మాల్ స్క్రీన్లో ఫైన్ అయ్యారు. కానీ 4th పిల్లర్ వెంకీ మాత్రం ఇంతవరకు అటువైపు అడుగు వేయలేదు. అయితే ఇప్పుడు టైం వచ్చిందంటున్నాడు విక్టరీ వెంకటేష్. టాలీవుడ్ లో ఇప్పుడు వెండితెర టాప్ హీరోలని బుల్లితెర ఆకర్షిస్తోంది. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున స్మాల్ స్క్రీన్ మీద సందడి చేశారు. ఇప్పుడు బాలయ్య కూడా అన్స్టాపబుల్ అంటూ ఓటీటీ కోసం షో చేసి దుమ్ము దులిపేస్తున్నాడు. ప్రోమోలానే ఆ షో ఫస్ట్ ఎపిసోడ్ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. నిజానికి టాలీవుడ్ లో బుల్లితెరను ఏలే ప్రయోగం షురూ చేసింది నాగ్. మీలో ఎవరు కోటీశ్వరులంటూ స్మాల్ స్క్రీన్ మీద వెలిగాడు. తర్వాత బిగ్ బాస్ అంటూ అటువైపు అడుగులేశాడు. తర్వాత ఎన్టీఆర్, రానా, సమంత, తమన్నా అండ్ కో బుల్లితెరలోకి రంగప్రవేశం చేశారు. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ప్రెజెంట్ సీజన్ ని నాగ్ హోస్ట్ గా కంటిన్యూ చేస్తున్నాడు. నాగార్జున తర్వాత వెండితెర నుంచి నేరుగా బుల్లితెర మీద అడుగు పెట్టిన హీరో మెగాస్టార్ చిరంజీవి. నాగ్ తర్వాత సీజన్ లో ఎవరు మీలో కోటీశ్వరులంటూ చిరు హోస్ట్ గా మారాడు. నాగార్జునలానే తను కూడా స్మాల్ స్క్రీన్ ని ఏలాడు. ఇప్పుడు మళ్లీ వెండితెరకే పరిమితమయ్యాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు తర్వాత చిరు సినిమాలకే పరిమితమయ్యాడు. సీన్లోకి తారక్ వచ్చాడు. అయితే చిరు మళ్లీ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరుడు కొత్త సీజన్ కి రెడీ అవుతున్నాడట. తారక్ వరుసగా సినిమాలకే పరిమితం అవటం, ఈ సీజన్ తర్వాత కొత్త సీజన్ కి నో చెప్పటం వల్లే సీన్లోకి చిరు ఎంట్రీ ఇవ్వాల్సి వస్తోందట. టాలీవుడ్ కి 4 స్తంభాల్లాంటి చిరు, నాగ్, బాలయ్య, వెంకీ. ఇందులో విక్టరీ వీరుడు తప్ప అంతా బుల్లితెరలో వెలిగారు. ఇప్పుడు వెంకీ వంతొచ్చిందట. తను ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా కనిపించబోతున్నాడట. అది పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్ తో ప్లాన్ చేసిన షో అని కూడా ప్రచారం జరుగుతోంది.